మీ ఫోటో కార్ టైర్ కతుక్కుందమ్మా. ఇది పొరపాటున వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి కార్ క్లీన్ చేయి. అలాగేనమ్మా. నీతో జీవితం నాకు కమ్మతురానుభూతి. నా జీవితంలో నువ్వు లేకపోతే ఆ జీవితం నాకు శూన్యం. నా ఊపిరి నువ్వే అయినప్పుడు, నా ఊహే నీదైనప్పుడు, నేనే నీవాణ్ణైనప్పుడు నువ్వు నాతో ఉంటే నేను ఆనందంగా ఉంటాను. నువ్వు నాతో లేవు అనుకుంటే నేను అంతమైపోవడం తప్ప బ్రతకడంలో అర్థం లేదు. నా జీవితానికి అద్దానివి నువ్వు. నీకోసం జీవిస్తున్నాను. నువ్వు కాదు అంటే నీకోసమే మరణిస్తాను. అంతేకాని నీ ప్రేమను కాదని ఇంకొకరితో జీవించలేను. ఇట్లు నీ ప్రేమను కోరుకునే నిన్ను మనసారా ప్రేమించిన నీ ప్రేమికుడు. ఈ ఫోటో వంశీ బుక్కులో దాచుకున్నాడు. తనకి నా మీద ఉన్న ప్రేమకు ప్రతిరూపం. ఆ రోజు వంశీ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఈ ఫోటోనే తనతో తీసుకుని వెళ్లిపోయాడు. నా జ్ఞాపకంగా దీన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో ఈ కారు టైర్ కతుక్కుంది అంటే ఖచ్చితంగా ఇది బయట నుంచి వచ్చింది. అంటే వంశీ దగ్గర నుంచి వచ్చింది. వంశీ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఈ ఫోటో బయట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. సీను, అమ్మా. సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలుసా? తెలుసమ్మా. హాస్పిటల్ నుంచి వచ్చారు. ఒక సర్జరీ చేసి వస్తున్నారు. ఏ రూట్లో వచ్చారో అని అడుగుతున్నాను. అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నారు? మన హాస్పిటల్ కూకట్పల్లిలో ఉంది కదా. మియాపూర్ బిహెచ్ఎల్ మీదుగానే వచ్చారు. ఎప్పుడూ అదే రూట్లో వస్తారు కదా. మళ్ళీ ఈరోజు కొత్తగా అడుగుతున్నారేంటి? ఏం జరిగిందమ్మా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. అంటే వంశీ ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఎవ్వరికీ కనిపించకుండా తిరుగుతున్నాడు. ఎలాగైనా వంశీ గురించి తెలుసుకోవాలి. అమ్మా రాణి, నువ్వు 2 రోజుల నుంచి సరిగ్గా తినడం లేదు. ఏం తినమన్నా వద్దు అంటున్నావు. ఇలా ఉంటే ఎలా అమ్మా? ఇదిగో తిను. తినమ్మా. వద్దమ్మా. తమ్ముడు నా వల్లే అరెస్ట్ అయ్యాడని తెలిసిన దగ్గర నుంచి తట్టుకోలేకపోతున్నాను. నా తమ్ముడు ఎంత గొప్పగా బ్రతకాలని, వాడికి ఎంతో పెద్ద పేరు రావాలని నేనెన్నో కలలు కన్నాను. వాడు కూడా అలానే మంచి పేరు తెచ్చుకున్నాడు. పెద్ద అధికారిగా, ఏ తప్పు చేయని ఆఫీసర్గా అందరి చేత జేజేలు అందుకున్నాడు. అలాంటి నా తమ్ముడు ఈరోజు లంచం తీసుకున్నాడన్న నేరంలోనే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది కేవలం నా వల్లే జరిగిందని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదమ్మా. ఇదంతా నువ్వు కావాలని చేసింది కాదు కదా రాణి. ఆ శంకర్ ప్రసాద్ గారు ఆడుతున్న నాటకం. గోపి ఏ తప్పు చేయలేదు, నీ వల్లే జరిగిందని అందరూ నిన్ను బ్లేమ్ చేస్తున్నారే కానీ నువ్వు చేసింది ఏమీ లేదని అర్థం చేసుకో. ఇప్పుడు నేను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేనండి. ఈ కేసు విత్డ్రా చేసుకుందాము. దయచేసి నా మాట కాదనకండి. నేను వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? తప్పుడు కేసు పెట్టానని నన్ను 4 మాటలు అంటారు, అంతే కదా. కానీ నేను కేసు విత్డ్రా చేసుకుంటే నా తమ్ముడు నిర్దోషిగా బయటికి వస్తాడు.
మళ్ళీ కలెక్టర్గా తన అధికారం అందుకుంటాడు. ప్రజలకు మేలు చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు చెడ్డ పేరు రావడం వల్ల వచ్చే నష్టమేం లేదండి. కానీ తమ్ముళ్ళలాంటి వాడికి ఉద్యోగం పోతే చాలా మంది పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. దయచేసి కేసు విత్డ్రా చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి. అమ్మా రాణి, నువ్వు పోలీస్ కేసు ఎందుకు పెట్టావు అని నేను ఎన్నోసార్లు నీతో అన్నాను. పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అన్నాను. కానీ ఈరోజు నా కొడుకు కోసం నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే మాత్రం నేను ఒప్పుకోలేనమ్మా. నిన్ను కొంతమంది అల్లరి పెట్టబోయారని కేసు పెట్టావు. తన భార్య అవమానాల పాలు కాకూడదని రాధాబాబు ఈ కేసు విత్డ్రా చేసుకోవద్దు అన్నారు. ఇన్నాళ్ళు ఆ మాట మీదే నిలబడ్డారు. ఇప్పుడు గోపి కోసం నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకోకు. నా కొడుకు భవిష్యత్తు కోసం నీ పరువు తీసుకోకమ్మా. మా కోసం ఎంతో త్యాగం చేశాం. ఇప్పుడు నీ మీద అందరూ నిందలు వేశారు, నిన్ను నానా మాటలు అంటారు. అది విని నేను తట్టుకోలేనమ్మా. లేదమ్మా, నన్ను ఎవరైనా ఒక మాట అన్నా ఎవరికి తెలుస్తుంది? నేనెవరూ ఎవరికీ తెలీదు. కానీ తమ్ముడికి జరిగిందంటే అన్ని టీవీల్లోనూ ప్రసారం చేస్తున్నారు. తమ్ముడి పరువు ఎంత పోయి ఉంటుంది, వాడు ఎంత బాధపడుతూ ఉంటాడు. మా అక్క వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే గోపి నా గురించి ఏమనుకుంటాడు? అందుకేనమ్మా, ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం కేసు విత్డ్రా చేసుకుంటాను. నీ బాధ నేను అర్థం చేసుకుంటాను రాణి. ఒక విధంగా కేసు ఇన్నాళ్ళు నడవడానికి నేనే కారణం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను వదలకూడదు అనుకున్నాను. నేను నీ వైపు నుంచి ఆలోచించాను. కానీ ఇంత పంతానికి పోయి మన కుటుంబం మొత్తాన్ని ఇంతలా ఇబ్బంది పెడతారని నేను ముందే ఆలోచించినా ఎదుర్కొందాం అనుకున్నాను. కానీ గోపి మీదకి వస్తుందని అనుకోలేదు. గోపి అంటే నీకున్న ప్రేమేంటో నాకు తెలుసు. అమ్మలా పెంచి నువ్వు ఇప్పుడు గోపికి ఇలాంటి పరిస్థితి నీ వల్లే వచ్చిందంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్నా. అలాగే కేసు విత్డ్రా చేసుకుందాం. థ్యాంక్స్ అండి. ఒక నిజాయితీ పరుడికి ఇలాంటి నిందతో శిక్ష పడకూడదని, వాడి ఉద్యోగం పోకూడదని ఇంత తపన పడుతున్నాను. రాణి, మనిద్దరి దగ్గర 2 నిర్ణయాలు 2 ఆలోచనలు ఉండవు. నీ ఆలోచన నాది, నీ ఆశ నా ఆశయం అవుతుంది. అందులో ఎలాంటి ఆలోచన లేదు. కేసు విత్డ్రా చేసుకుందాం. సరేనండి, నేను ఇప్పుడే గోపిని కలిసి వస్తాను. పదంజీ. ఆగు సమంత, రా. ఎక్కడికి గ్రాని? అసలు ఏంటి గ్రాని, లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు నువ్వేం చేస్తున్నావో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను ఇబ్బంది పెట్టే మనిషినే కాని ఇబ్బంది పడే మనిషిని కాను. నువ్వు చిన్నపిల్లవి అని నువ్వనుకున్నట్టే జరుగుతాయి అనుకుంటావు. కానీ పరిస్థితులు ఒక్కొక్కసారి మన చేయి దాటిపోతాయి. అప్పుడేమీ చేయలేము. అది నేను అనుభవంతో తెలుసుకున్న విషయం. అసలు నువ్వు ఏ విషయంలో ఇంతలా భయపడుతున్నావో ముందు అది చెప్పు. నువ్వు భయపడాలో వద్దో నేను చెప్తాను. గోపిని నువ్వే ఇరికించాను అంటున్నావు.
అలా చేస్తే రాణి కేసు విత్డ్రా చేసుకుంటుందని నువ్వే చెప్తున్నావు. బాగానే ఉంది. మళ్ళీ రాణి వచ్చి ఇక్కడ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలి అని నువ్వే కండిషన్ పెడుతున్నావు. అన్నయ్య వాళ్ళింటికి వెళ్లి బతిమాలుకుంటేనే ఆ రాధారాణి వినలేదు కదా. అలాంటిది ఇప్పుడు గోపి కోసం వాళ్ళు వింటారని నువ్వెలా అనుకుంటున్నావు? ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే నీ పరువు పోతుంది. అన్నయ్య దృష్టిలో నువ్వు చులకనైపోతావు. నువ్వు కూడా రాణిని ఏమీ చేయలేకపోయావు అని అందరూ నిన్ను అనుకుంటారు కదా. అదెందుకు ఆలోచించడం లేదు? గ్రాని, ఆ రాణిని నువ్వు 2-3 సార్లు చూసావు. కాని నేను రాణి ఏంటో పూర్తిగా చదివేశాను. రాణికి తమ్ముడన్నా చెల్లెలన్నా పంచప్రాణాలు. వాళ్ళ కోసం తన ప్రాణాలనే ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది. హ్మ్, అంత సెంటిమెంటల్ ఫూల్. ఇప్పుడు కేసుని ఖచ్చితంగా రాణి విత్డ్రా చేసుకుంటుంది. లేకపోతే రేపు జడ్జి ప్యానెల్ ముందుకి ఆ గోపిని తీసుకువెళ్తారు. అక్కడ గోపి లంచం తీసుకున్నాడని ప్రూవ్ అయిందనుకో, హ్మ్, గోపి ఉద్యోగం పోతుంది, తను అరెస్ట్ అవుతాడు, జైలు కూడా వెళ్ళిపోతాడు. ఇదే జరుగుతుందని రాణికి అన్ని వైపుల నుంచి తెలిసేలా చేశాను. రాణికి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాను. తమ్ముడికి అలాంటి పరిస్థితే వస్తుందంటే రాణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తన పరువే కాదు, చివరికి ప్రాణం పోయినా సరే గోపిని కాపాడాలి అనుకుంటుంది. హ, అది రాణి సెంటిమెంట్ కాబట్టి అది నాకు తెలుసు. ఆ వీక్నెస్తోనే నేను ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నాను. చూస్తూ ఉండు, రాణి ఇంటికి రావడం ఖాయం. తాతీ కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని తన కన్నీళ్లతో నా కాళ్ళు కడిగి మోకాళ్ల మీద నిల్చొని 2 చేతులతో దండం పెట్టి ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను, మా గోపిని విడిపించండి అని అడగకపోతే నా పేరు సమంతే కాదు. భగవంతుడా, ఈ సమంతకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దీని పంతం కోసం ఎదుటి వాళ్ల మనసులతో ఇలా ఆడుకుంటుంది. ఇలాంటి మనసున్న సమంత భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు భయం వేస్తోంది. సమంత కోసం అక్కడ వర్ష త్యాగం చేస్తోంది. కనీసం తను రాణికి కూడా ఎదురు పడలేక తను చాలా బాధపడుతోంది. దీనివల్ల మళ్ళీ 2 కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయో నాకు భయం వేస్తోంది. గోపికి ఏమీ కాకుండా, ఆ కేసు గోపి మీద నిలవకుండా ఏదో ఒక ఆధారం నువ్వే చూపించు తండ్రి. ఏంటక్క నువ్వనేది? నువ్వు కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? అవును తమ్ముడు, నువ్వే తప్పు చేయకపోయినా తప్పు చేశావని నిన్ను అన్యాయంగా ఇరికించారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళ మనుషులతో అబద్ధం చెప్పించి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. హ, ఇదంతా నా మీద కోపంతో చేశారు. నేను ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే నీ జీవితం నాశనం చేస్తామంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు గోపి. నా తమ్ముడు ఎప్పుడు గొప్పవాడిగానే ఉండాలి. తప్పు చేయని నా తమ్ముడికి ఎలాంటి శిక్ష పడకూడదు. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి రాధాగారు కూడా ఒప్పుకున్నారు. నేను మాత్రం ఒప్పుకొనక. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు కేసు విత్డ్రా చేసుకోకు. అనవసరంగా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకేం జరగదన్న ధైర్యం నాకుంది. ఏం మాట్లాడుతున్నావు గోపి? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఇప్పటికే అర్థమైంది కదా. నీ ఆఫీసులోనే నువ్వు లంచం తీసుకుంటున్నావని నిన్ను ఇరికించారు. ఇప్పుడు వాళ్లే వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పకపోతే నీకు శిక్ష పడుతుందని అందరూ అనుకుంటున్నారు. నీ ఉద్యోగం కూడా పోతుందని
అందరూ చెప్తున్నారు. అందుకే అక్క ఈ నిర్ణయానికి వచ్చింది. కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏంటంజీ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళని ఇరికించడానికి అక్కే ఇదంతా చేసిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. వాళ్ళ మీద కోపంతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అక్కే ఈ పని చేసిందని వాళ్ళు రేపు ప్రచారం చేస్తారు. అక్క పరువు తీస్తారు. నా వల్ల అక్క పరువు పోవడం నేను ఎప్పటికీ ఒప్పుకోను. అక్క, దయచేసి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లేదు తమ్ముడు, నా పరువు పోతే ఏమైందిరా? నా గురించి ఎవరికి తెలుసు? మన వీధిలో నలుగురికి తెలుస్తుంది. కానీ నీ గురించి ఈ జిల్లా మొత్తం తెలుసు. నాకు నీ భవిష్యత్తు ముఖ్యం. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. నిన్ను కాపాడుకుంటానురా. చూడక, మొదటి నుంచి వాళ్ళు నిన్ను ఇదే వీక్నెస్తో భయపెడుతున్నారు. ఒకప్పుడు నాకు ఏదైనా జరుగుతుంది అన్న భయంతో నీ మనసును చంపుకుని నన్ను దూరం చేసుకున్నావు. అప్పుడే నేను ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఈ కేసు విత్డ్రా చేసుకోమని అన్ని వైపుల నుంచి నిన్ను బెదిరిస్తున్నారు. అక్క, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను ఎవరినైతే లంచం అడిగానో ఆ మాణిక్యం అనేవాడి క్యారెక్టర్ ఏంటో కోర్టులో నేను రుజువు చేస్తాను. వాడు ఎలాంటి ఫైల్స్ తీసుకొస్తాడో, లంచాలిచ్చి ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకుంటాడో నేను ప్రూవ్ చేస్తానక్క. అప్పుడు వాడు చేసింది ఫేక్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయిపోతుంది. జడ్జి ప్యానెల్ ముందు ఈ కేసు నిలబడదక్క. నా మాట నమ్ము. అక్క, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అన్న రోజు నువ్వు నాతో నిజాయితీగా పనిచేయి, అవినీతి వైపు కన్నెత్తి కూడా చూడకు అని ఒక మాట చెప్పావు. నేను అది ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాను. సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దయచేసి అర్థం చేసుకోక. నువ్వు మాత్రం ఎవ్వరి దగ్గర తల వంచుకో. అదేంటి రాణి, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అవసరం లేదు పూర్ణ. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే మంచిది. తల వంచుకొని వచ్చింది అంటే తలదించుకొని క్షమాపణలు చెప్పాలనుకుంటుందేమో తాతి. రానివ్వండి. చేసిన ద్రోహానికి ఏం చెప్పాలనుకొని వచ్చిందో చెప్పనివ్వండి. బాబుగారు, మీరు మొదటిసారి మా హోటల్కొచ్చి నా చేతి పెసరట్టు తిన్నప్పుడు ఒక మాట అన్నారు. మా అమ్మ చేసినట్టుంది అని. మీ స్థాయిలో ఉన్న మనిషి నాలాంటి ఒక సాధారణమైన హోటల్ నడుపుకునే అమ్మాయిని మీ అమ్మగారితో పోల్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. తర్వాత మీ మంచితనం, నా చెల్లెల్ని మీరే చదివించడం, ఇవన్నీ కూడాను మీ కుటుంబానికి మమ్మల్ని దగ్గర చేసింది. మీ ఇంటి ముందు నిలబడడానికి కూడా అర్హత లేని మమ్మల్ని
మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఎంతో పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన గొప్ప వ్యక్తులు మీరు. అందుకే మీరంటే ఆ గౌరవం మాకెప్పటికీ ఉంది. నా మనవరాలి మీద కేసు విత్డ్రా చేసుకోమని నీ ఇంటికొచ్చి నేను అడిగితే నీ భర్త చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది. నిజంగా గౌరవం ఉండేవాళ్ళైతే మా పరువు పోయే పని మీరు చెయ్యరు. మీ పరువు పోయే పని, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగే పని మేము కలలో కూడా చేయం బాబ్గారు. ఇప్పటికీ మీ కుటుంబం మీద మాకెంతో కృతజ్ఞత ఉంది. మీ విషయంలో మా వల్ల తప్పే జరిగింది. అందుకే క్షమించండి. మీరు మా కుటుంబానికి ఎన్నో విధాలుగా అన్యాయం చేసినా తెలియక చేసుంటారని మిమ్మల్ని వదిలేశాను. నా మనవరాలు జైల్లో ఉండడానికి కారకురాలివి నువ్వు. మా ఇంటి పరువు పోవడానికి కారకుడు నీ భర్త. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని బహిరంగ క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని వదిలేస్తాను. నేను నిజంగానే తప్పు చేసి ఉంటే తప్పకుండా క్షమాపణ చెప్పేదాన్ని. కానీ నేనే తప్పు చేయలేదు.